అతిథులుగా వచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్సీ గారికి, అలానే CCF గారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, DFO గారికి, అలానే మన ఈ రోజుతో మనం డైలీ చేస్తున్న యాక్టివిటీస్ అనేది డిపార్ట్మెంట్ వైజ్ అయిపోతుంది. టుమారో 21st జూన్ పెద్ద ఎత్తున మనందరం ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఏదైతే మన హానరబుల్ CM గారు, హానరబుల్ PM గారు ఇచ్చిన కాల్ ఉందో, సో యోగా అనేది ఏదో ఒక రోజుకి పరిమితం కాకూడదు, కానీ మన అందరి జీవితాల్లో అది ఒక భాగంగా కావాలి, మనందరం కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతిరోజు మనం ఒక 1 month పాటు ఒక ఇంటర్నేషనల్ యోగా క్యాంపైన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ క్యాంపైన్లో అన్ని డిపార్ట్మెంట్స్ పాల్గొన్నాయి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు, యోగా ప్రాక్టీషనర్స్ పాల్గొన్నారు, అలానే కొత్తగా యోగా నేర్చుకోవాలి అనే ఉత్సాహంతో కొందరు నమోదై నేర్చుకోవడం కూడా జరిగింది. అలా మన రాష్ట్రం అంతా 2 కోట్ల మంది నమోదై ట్రైనింగ్ తీసుకొని రేపు మన గౌరవ ప్రధానమంత్రి గారితో పాటు వారి కూడా వారికి నిర్దేశించిన ప్రదేశాల నుంచి యోగా ఆచరించబోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మనం చెప్పాలనుకున్నది ఒకటే, యోగాని అందరూ ప్రాక్టీస్ చేయాలి, అలానే యోగా ద్వారా వచ్చిన మంచి ఫలితాలకి అందరూ కూడా అర్హత పొందాలి అని. యోగా అంటే మనం ఒక ఆసనం, దానితో పాటు ఒక శ్వాస ప్రక్రియ, అలానే ధ్యానం, ఈ 3 కలిసి ఒకే విషయంలో ఉండడం అనేది ఇందులో ఉండే ఒక మంచి విషయం. యోగా చేసిన వాళ్ళందరూ చెప్పింది మైండ్ని బాడీని బ్యాలెన్స్ చేయాలి అంటే ఇది ఒక సొల్యూషన్ అని. సో ఇప్పుడు మనం సఫర్ అవుతున్న, ఈ జనరేషన్ సఫర్ అవుతున్న చాలా ఇష్యూస్కి, హెల్త్ ఇష్యూస్ అలానే మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఈ రెండింటికి కూడా ఇది ఒక సొల్యూషన్. కాబట్టి దీన్ని ఒక కార్యక్రమంగా తీసుకోకుండా ఒక ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మనం పాల్గొన్నాము అని కాకుండా ఈ 4 రోజుల్లో మనం ఏదైతే ప్రాక్టీస్ చేశామో దాన్ని ఫర్దర్గా మనం కంటిన్యూ చేసి we'll make it as a routine in our life. సో ప్రతిరోజు యోగా చేసి మన డేని కానీ స్టార్ట్ చేసుకుంటే అందరూ చెప్పినట్టుగానే ఆ డే అంతా కూడా ప్రశాంతంగా ఉంటాం, బ్యాలెన్స్డ్గా ఉంటాం, అలానే మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. దయచేసి అందరూ ప్రాక్టీస్ చేస్తారు అని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ